మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టణంలోని పుప్పాల హనుమాన్ ఆలయంలో హుండీని ధ్వంసం చేసి నగదును దోచుకెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు హుండీ ధ్వంసమైన విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో వరుస చోరీ ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాలలో ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై బీఆర్ఎస్ శ్రేణులు రైతులు కలిసి భారీ ఆందోళన నిర్వహించారు. రైతులు గత 4 రోజులుగా లారీలు, ట్రాక్టర్లు వరి ధాన్యాన్ని లోడ్ చేసుకుని కొనుగోలు కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, పదవులను అనుభవించడానికే పరిమితమయ్యారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రైతులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక మంత్రి వివేక్ వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 28 వార్డులను తాజాగా 32 వార్డులుగా పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా పెరిగిన 32 వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కొత్త వార్డుల పునర్విభజన, సరిహద్దుల మార్పులపై స్థానికేతరంగా ఏవైనా అభ్యంతరాలుంటే తెలపాలని అధికారులు సూచించారు. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 7 రోజుల్లోపు తమ అభ్యంతరాలను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ స్పష్టం చేశారు. పునర్విభజన అనంతరం సిద్ధం చేసిన కొత్త వార్డుల మ్యాప్తో పాటు పూర్తి వివరాల జాబితాను జిల్లా కలెక్టరేట్, స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో అక్రమ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఉబ్బలంక, జొన్నాడ రీచ్లలో రాత్రింబవళ్ల నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాల సహాయంతో అక్రమంగా ఇసుక, మట్టి త్రవ్వకాలు కొనసాగుతున్నాయి. భారీ లారీల ద్వారా ప్రతిరోజు పదుల సంఖ్యలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలలకు తరలిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమ త్రవ్వకాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. భూగర్భ జలాలు క్రమంగా పడిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ అక్రమ త్రవ్వకాలు మాత్రం ఆగడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు స్పందించి దళారీ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే రుతుపవనాలు ఆలస్యం కానున్నాయి. ఈ నెల 26వ తేదీన కేరళను తాకనున్న రుతుపవనాలు ఆ తర్వాత సాధారణంగా 4 నుంచి 7 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని, ఇవి మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోనే తొలి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ అమరావతిలో ఏర్పాటు కానుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా CBN-X వేదికగా హర్షం వ్యక్తం చేశారు. భారత ఐటీ శాఖకు చెందిన CDOT అమరావతి క్వాంటమ్ వ్యాలీ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని, అమరావతిలోని SRM యూనివర్సిటీలో ఈ టెస్ట్ బెడ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నెక్స్ట్ జనరేషన్ సైబర్ డిఫెన్స్ సొల్యూషన్లకు అమరావతి ఇకపై కేంద్ర బిందువుగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల ముగింపులో భాగంగా విజయవాడలో డప్పులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. దళితుల ఆత్మ గౌరవ గుండె చప్పుడు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో అంబేద్కర్ ను తలుచుకునేలా గొప్ప క్షేత్రాల నిర్మాణాలకు ప్రధాని మోదీ చొరవ చూపారని మాధవ్ అన్నారు. రాష్ట్రంలో డప్పు కళాకారుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని, వారికి ఉచిత బస్ ప్రయాణం, పింఛన్, ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేవాలయాల సేవల్లో వారి భాగస్వామ్యం పెంచి గుర్తింపునివ్వాలని అన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రతి పైసా కేంద్రమే ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం డబ్బులిస్తున్న రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చడం లేదని, సన్నవడ్లకు బోనస్ ఇవ్వకపోవడంతో ధాన్యం కొనుగోలు కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారని అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వమే వారికి సమాధానం చెప్పాలని తెలిపారు. మంత్రులు జిల్లాలకు వెళ్లి ధాన్యం కొనుగోలును పర్యవేక్షించాలని కిషన్ రెడ్డి అన్నారు.
కేబుల్ బ్రిడ్జిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్లిన ఓ కార్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారు అతివేగంగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రయాణికులకు సేఫ్ గా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బ్రిడ్జ్ పై ఇతర వాహనాలేవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో ఓ వింత దొంగతనం వెలుగు చూసింది. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి చొరబడిన దొంగలు బాత్రూంలోని దాదాపు 72 స్టీల్ నల్లాలను ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా వెళ్లేటప్పుడు నేలపై ఐ లవ్ యూ అంబికాపూర్ అని రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన గాంధీ చౌక్ సమీపంలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇదొకటి. గత కొన్ని రోజులుగా ఈ ఆఫీసులో దొంగతనం జరగడం ఇది మూడోసారి. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలు ప్రేమ సందేశం రాశారంటే నగరంలోని శాంతి భద్రతలను ఎగతాళి చేయడమేనని మండిపడ్డారు.